ఈ రోజు భువనగిరి అంటే కాంగ్రెస్ కంచుకోట అని చెప్పి మరొకసారి నిరూపించాలని చేతులెత్తి నమస్కరిస్తున్నా. ఒక్క 24 రోజులు కష్టపడండి. మాతో పాటు ఆయనను కూడా పెట్టుకొని ముఖ్యమంత్రి గారి సహకారంతో భువనగిరి పార్లమెంటుని మిగిలిపోయిన అభివృద్ధి కార్యక్రమాలు అన్ని కూడా చేస్తామని మీ అందరు కూడా ప్రమాణపూర్వకంగా మీ అందరికీ గతంలో మేమెట్లా తిరిగినామో శ్యామల కిరణ్ కుమార్ రెడ్డి గారు కూడా ఒక ఫోన్ కొడితే మీ దగ్గరకు వచ్చే విధంగా మాతోనే ఉంటాడని చెప్పి మీ అందరికి కూడా ఒకటే తెలియజేసుకుంటున్నాం. ఈరోజు మనకు పోటీ లేదు లెక్క ప్రకారం. ఎందుకంటే బీఆర్ఎస్ పోటీ చేస్తున్నా అది నామమాత్రం పోటీనే. బీఆర్ఎస్ కేస్తే బీజేపీకి వేసినట్టే లెక్క ఓటు అది. అందుకనే బీఆర్ఎస్ లేదు బీజేపీ లేదు మన పోటీ. అట్లని మీరు ఇంట్లో కూర్చోవద్దు. 24 రోజులు ఎండలో మేము ఎట్లా కష్టపడుతున్నామో మీరు కష్టపడాలి. ఈ రెండు పార్టీలను బొంద పెడదామా? బొంద పెట్టాలంటే ఏం చేయాలి మనం? 24 రోజులు ఎండనక వాననక ఇట్లా కష్టపడి తిరిగి 5 సంవత్సరాలు ఇంకా దాదాపు మనం వచ్చి 4 నెలలు కూడా కాలే. గవర్నమెంట్ వచ్చి 4 నెలలు కూడా కాలే. ఇవాళ అక్కా చెల్లెళ్ళు ఉన్నారు ఇక్కడ. మీరు బస్సులలో ఎవరైనా ఇక్కడ తీసుకుంటారు అక్కా చెల్లెళ్ళు మీరే చెప్పాలి. మొన్న మీ అందరికి కూడా జీరో బిల్లు వచ్చినాయా లేదా? బిల్లు వచ్చిందా? కరెంటు బిల్లు ఊళ్ళల్లో కరెంటు బిల్లు వచ్చిందా? కేసీఆర్ ఫామ్ హౌస్ లో పండుగకి వినబడాలి. కరెంటు బిల్లు రాలే కదా. బస్సులు టికెట్ తీసుకుంటలేరు కదా. గ్యాస్ సిలిండర్ 500కే వస్తున్నది కదా. ఏం చేయాలి ఈ బక్కనా కొడుకని చెప్పండి మీరు. ఇప్పుడుగా 3 నెలలకే ఇన్ని పనులు చేస్తావు. 10 ఏళ్లల్లా మా భువనగిరి టౌన్ ఎంట్రన్స్ లో అంబేద్కర్ భవన్ మిగిలిపోతే నేను ఎంపీ అయిన తర్వాత 50 లక్షలు ఇచ్చి మా జహాంగీర్ చెప్పితే ఇక్కడ దళిత నాయకులు చెప్తే దాన్ని పూర్తి చేయించిన. నీ ముఖానికి భువనగిరికి ఎప్పుడన్నా వచ్చినావా నువ్వు? భువనగిరిలో ఏం జరుగుతుందో తెలుసా? ఇక్కడ ఎయిమ్స్ హాస్పిటల్ ఆగిపోతే పార్లమెంటులో కొట్లాడి ఒకటేసారి 1120 కోట్ల రూపాయలు తీసుకొచ్చి ఈరోజు దాన్ని ఇలా ఎంత ఫాస్ట్గా చేపిస్తున్నారో మీరే చూస్తున్నారు. దాంతోపాటు గౌరెల్లి పోచంపల్లి మీదకి వెళ్ళి ఒలిగొండకెళ్ళి అడ్డగూడూరు మోత్కూరు తిరుమలకెళ్ళి రోడ్ అవుతుందా లేదా? 2200 కోట్లు ఎవరు తెచ్చిండ్రు? దాని జీవోల్లో ఉన్నది కోమటిరెడ్డి వెంకరెడ్డి అని. నేను ఒకటే అడిగినా, కిషన్ రెడ్డి గారు టూరిజం మినిస్టర్ అయితే అరే నువ్వు తెలంగాణ క్యాబినెట్ ర్యాంక్ వచ్చినావా ఆయన పోయి 2 గంటలు కూర్చొని మా భువనగిరి కిల్లా పైన ఆంజనేయ స్వామి టెంపుల్ ఉన్నది, రాణి రుద్రమాదేవి అక్కడ ఉండి పోరాటం చేసింది, పైన ఈత కొలను ఉన్నది, ఒక రోప్వే పెట్టవా 100 కోట్లు ఇవ్వమంటే 10 సార్లు తిరిగితే కిషన్ రెడ్డికి 100 కోట్లు ఇచ్చే చేతగాలే. ఆయన కూడా మాట్లాడుతున్న ఇవాళ. అందుకనే సోదరులారా ఆయన 10 లక్షల కోట్లు తెచ్చినా అని చెప్పి లెక్కలు చెప్తున్నాడు. ఇవాళ ప్రతిపక్ష ఎంపీగా ఉండి ఇవాళ మినిస్టర్ల ఎంటబడి ప్రధానమంత్రి ఎంటబడి పార్లమెంట్ లో మాట్లాడి ఎన్నిసార్లు మాట్లాడడం మీరు మైక్లో. అభివృద్ధి అంటే ప్రతిపక్షాలను కూడా అభివృద్ధి చేస్తాం. ఈ రోజు మళ్ళా మీ అందరి ఆశీర్వాదంతో రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కాబోతున్నాడు. ఇవాళ ఎక్కడ చూసినా మన ముఖ్యమంత్రి గారు మన కేరళ పోయిండు. నిన్న